మన జీవితంలో ఏదన్నా పరిస్థితులు ఏర్పడ్డాయి అనుకో, మన విశ్వాసం ఏమైద్ది అని అంటే నిలకడ తప్పిద్ది. మనుషుల మాటల్ని బట్టి నిలకడ తప్పిద్ది, వాళ్ళు చేసే చేష్టలను బట్టి నిలకడ తప్పిద్ది, మనకున్న పరిస్థితులను బట్టి నిలకడ తప్పిద్ది. కానీ యేసయ్య అంటాడు, విశ్వాసమందు నువ్వు ఎలా ఉండాలి అని అంటే నిలకడగా ఉండాలి. ఆ విశ్వాసంలో నిలకడ నువ్వు తప్పిపోయావు అని అంటే నేను చెప్తున్నాను, అపవాదికి చాలా. అందుకొరకు పౌలు భక్తుడు అన్నాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఆ విశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు ఎన్నో జరిగినాయి, మన జీవితాల్లో కూడా జరిగినాయి. మనం ఎన్నోసార్లు విశ్వాసమందు బలహీనపడ్డాం, విశ్వాసంలో దిగజారాం. చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న ఇబ్బందులకి నీ విశ్వాసమేమో బలహీనపడిపోతూ ఉంది, దిగజారిపోతా. నువ్వు అనుకున్న పని జరగకపోతే విశ్వాసం కోల్పోతుంది, నీ కోరిక తీరక ఎన్నిట్లలో మన విశ్వాసం చూడండి. అందుకొరకు అన్నాడు, విశ్వాసమందు ఎలా ఉండాలా? నిలకడగా ఉండాలా. నిలకడమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి, కాపాడుకోవాలి. తెలుసా, అపవాది దృష్టి నీ మీద ఉంది. నువ్వు రక్షించబడ్డావు, లోకంలో నుంచి ప్రత్యేకించబడ్డావు, నీ ద్వారా దేవుని పని జరగాల్సి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ద్వారా, నేను చెప్తున్నా, కొంతమంది దాన్ని గ్రహించట్లేరు, కానీ ప్రతి వ్యక్తి ద్వారా దేవుని యొక్క పని జరగాల్సి ఉందండి, దేవుని పని జరగాల్సి ఉంది. కానీ అపవాది మన విశ్వాసం మీద దెబ్బ కొడుతూ ఉన్నాడు. సేవకుల విశ్వాసం, పరిచారకుల విశ్వాసం, అక్కడ విశ్వాసుల విషయమే చెప్తే ఇంకేముందిగా. ఎంత బలపరిచినా, ఎంత పురికొల్పినా, ఎంత రెచ్చగొట్టినా కానీ అబ్బే ఏముండదు. ఇక్కడ ఉన్నంతవరకు భలే ఉంటుంది. ఏం పురికొల్పు వచ్చిద్దో, ఏం ప్రోత్సాహం వచ్చిద్దో, గేటు దాటామంటే కథం ఇంకా అయిపోయింది అన్నమాటగా. జీవన సంబంధమైన పోరాటంలో చిక్కుకొని విశ్వాస బలహీనలైపోతూ ఉన్నారు, విశ్వాస భ్రష్టులైపోతూ ఉన్నారు. పిల్లరా, దేవుని కృప ద్వారా దేవుడి ఉదయకాలపు వేళ మనకు బోధిస్తున్నటువంటి బోధ, మెలకువగా ఉండండి, మెలకువను కోల్పోవద్దు. అపవాది ప్రతి శోధనను ముగించంట మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడంట. చూస్తారన్నమాట, లూకాసు వార్త 4:13. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము, ఎంతకాలము వదిలేశాడు. అపవాది ఏం చేశాడు అంటే ప్రతి శోధనను ముగించి కొంతకాలం అంట. ఎవరిని? సాక్షాత్తు యేసు ప్రభుని శోధించాడు. ఎన్నో రకాలుగా శోధిస్తే ఎక్కడ కనపడలేదు, దొరకలేదన్నమాట, ఎక్కడ మెతక కనపడలేదు. సరేలే కానీ అని ఏం చేశాడు అనంటే కొద్దిపాటి అవకాశం ఇచ్చాడనమాట, నెమ్మది ప్రశాంతతనిచ్చాడు. కొంత సమయం వదిలిపెట్టాడు. ఏ శోధన లేదు, ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు. కొంత కాలం గడిచిన తర్వాత మళ్ళీ ప్రారంభించాడు ప్రభువుని శోధించుటకు. ఆయన మెలకువగలిగిన వాడు కాబట్టి ఎక్కడ కూడా మెత్తబడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చెప్పనా, అదే మాట మన జీవితంలోకి ఆపాదించుకోవాలి. ఇప్పుడు మన పరిస్థితులు బాగానే ఉంటాయి, బ్రహ్మాండంగానే ఉంటుంది, మన ఆత్మీయత బాగానే ఉంటుంది, మన ప్రార్థనా జీవితం బాగానే ఉంటుంది. ఇప్పుడు నువ్వు అనుకుంటావు, అబ్బా నాకు తిరిగే లేదు, ఇంకా నాకేంటి అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సాగుతున్నటువంటి జీవితాన్ని బట్టి, ఇప్పుడు కొనసాగుతున్న స్థితిగతులను బట్టి ఏ నొప్పి, ఏ బాధ, ఏ ఇబ్బంది లేనప్పుడు ఒక తెలియనటువంటి వేమరపాటులోకి మనం వెళ్తాం. ఆ వేమరపాటే వాడికి ఆయుధం లాంటిదన్నమాట. వాడికి ఆయుధం లాంటిది. చాలా చక్కగా దావీదు రాజుగా నియమించిన తర్వాత ఎంతో చక్కగా విజయాలను పొందుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా జయమే, ఎక్కడికి వెళ్ళిన సింహస్వప్నం లాగున్నాడు. ప్రతి దానిలో జయ పతాకాన్ని ఎగరవేసినటువంటి దావీదుని దేవుడు ఆ అపవాది వదిలేశాడు, కొంతసేపు వదిలేశాడు. మళ్ళీ తర్వాత వచ్చి ఇక ప్రారంభించాడనమాట. ప్రారంభించినప్పుడు ఇంకంత అనుకూలంగా ఉంది, ఎంత బాగుంది, రాజ్యం స్థిరపడ్డది, శత్రువులకు దావీదంటే భయం వేసింది, ఎవరు కూడా తెగించి దావీదు మీదకి యుద్ధం రావడానికి భయపడుతున్నారు. అలాంటి టైంలో ఇక నాకేముందిలే అని అందరిని యుద్ధానికి పంపించి, నేను వెళ్ళకపోయినా వాళ్ళు వెళ్తే చాలే
అనుకొని మేడ మీద అటు ఇటు తిరుగుతున్నాడు. అటు ఇటు తిరుగుతూ ఉంటే ఒక్కసారిగా వచ్చాడనమాట. వచ్చాడు చూడన్నాడు. ఎప్పుడైతే వచ్చాడు చూడమన్నాడు, చూశాడు, జీవితకాలం అంతటికి ఒక మచ్చగా తన జీవితం ఏర్పడే పాపం ఏర్పడింది. అప్పటి వరకు ఏం చేశాడు? వదిలిపెట్టాడు. మన పరిస్థితులు కూడా అంతే. మన పరిస్థితులు ఇప్పటి వరకు ఏ నొప్పి తగలకుండా మనం హాయిగా ఉన్నామేమో. కొంత సమయాన్ని దేవుడికి అపవాది వదిలిపెట్టి వెళ్ళాడు. కానీ ఎంతకాలం ఉంటావో చూస్తా, ఎంతకాలం సాగిద్దో చూస్తా నీ కానీ అని అంటాడు. నేను చెప్తున్నా, ఆ మెలకుని నువ్వు అంతవరకు కలిగి ఉంటే వాడి వల్ల కాదుగా. ఆ విశ్వాసాన్ని నువ్వు కడ వరకు కలిగి ఉంటే నిన్నెవరు పాడు చేయలేరు, ఎవ్వరు నిన్ను కదిలించలేరు.